ఆయన సేవకులకు సీనియర్ పాస్టర్ అయ్యగారు యేసు భక్త అయ్యగారు పీటర్ గారు అందరికీ కృష్ణమ్మ గారికి జీవమ్మ గారికి అందరి పెద్దలకి అందరికీ వందనాలు. దేవుని సంగమా తండ్రి కుమార ప్రార్థన చేస్తున్నావున వేసి ఎందుకున్న ప్రార్థన గోపురం ద్వారా మీకు శుభాకాంక్షలు. శామ్యూయల్ బర్త్డే దినములో మనం ఏకాత్మతో ఇక్కడ కూడి వచ్చాము. ఆనాడు ఆ కాలంలో ఎస్ఎల్ దేవాలయంలో 120 మంది కూడి వచ్చారు. హల్లెలూయా. నెక్స్ట్ మేడగదిలో 120 మంది అభిషేకం కోసం ఎస్ఎంలో మేడగదిలో కూడి వచ్చారు. అది ఇంక్లూడింగ్ అమ్మ జీసస్ క్రైస్ట్ మదర్ కూడా అది ఉన్నారు. ఇప్పుడు కూడా మేడగదిలో ఇది ఒక మేడగది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఇందులో 20 మందికి పైన 15-20 మందికి పైన కూడి వచ్చాము. అందరూ అభిషేకం పొందుకొని డే బై డే మనం వర్ధిల్లాలి, పరిచయం చేయాలి. మనం శామ్యూయల్ దీవించడానికి శామ్యూయల్ బర్త్డే దీవించడానికి ఆశీర్వదించడానికి ఇక్కడ కూడి వచ్చాము. నాకు తెలుగు రాదు, క్షమించండి. ఒక చిన్న 2-3 పల్లవి పాడతాను, తెలుగులో పాడతాను. నెక్స్ట్ వచనం ప్రభు వచనం తర్వాత పాడతాను. ప్రభు వచనం లేక నాకు పాట రాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది పుస్తకం అయ్యగారు రాసుకున్నాను. మొదటి పేతురు 3వ అధ్యాయం 8 నుండి 12 వరకు చదవండి గట్టిగా. కవరేజ్ చేయండి. ఆన్లో ఉంది. మొదటి పేతురు 3వ అధ్యాయం 8-12 చదవండి. మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచితులను వినయ మనస్కులమై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడబోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినని మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. 12 వరకు 12 ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున. చాలమ్మా. ఎందుకంటే మనం ప్రభుని ఆత్మతో కడగబడిన నీతిమంతులు, మనం ప్రభుని రక్తముతో కడగబడిన నీతిమంతులు. మన ఆవి ఆత్మ, ఆయన ఆవి ఆత్మ శరీరమా ఆత్మతో కడగబడిన ఆయన కల్వారి శిలువలో పొందిన రక్తంతో కడగబడిన నీతిమంతులు, రైటియస్ పర్సన్ లిస్ట్ లో మనం ఉన్నాము. అలాగవే 8 మొదటి పేతురు 3వ అధ్యాయం 8-12 వరకు మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు శామ్యూయల్ పుట్టినరోజు దినంలో నాకు దేవుడు ఇచ్చిన వచన దేవుని వాక్యం ఇది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శామ్యూయల్కి ఒక వాగ్దానం దేవుడు నాకు బయలుపరిచారు. అది ఫస్ట్ వచనం అలా చెప్పేస్తాను, తర్వాత 2 పల్లవి పడతాను. మొదటి దినవృత్తాంతులు ఫస్ట్ క్రానికల్ 12:22. మొదటి దినవృత్తాంతులు 12వ అధ్యాయం 22వ వచనం. దావీదు దండు
దేవుని సైన్యం వలె మహాసైన్యం అన్నట్లు ప్రతిదినమున అతనికి సహాయం చేయవారు అతని యొద్దకు వచ్చుచుండిరి. యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును 12:22 ఏమి రాయబడింది? మొదటి క్రానికల్, ఫస్ట్ క్రానికల్ చాప్టర్ 2:22. దేవుని సైన్యము వలె మహాసైన్యం అన్నట్లు ప్రతిదినమున అతనికి సహాయం చేయవారు అతని యొద్దకు వచ్చుచుండిరి. అదే ఆస్ట్ ఆఫ్ గాడ్, ఆస్ట్ ఆఫ్ గాడ్, HOST, ఆస్ట్ ఆఫ్ గాడ్, పెద్ద సైనికులుగా వచ్చారు. అలాగే మన పిల్లలు సత్యములో యేసు ప్రభులో మనం నేర్పించి తయారు చేస్తే డేవిడ్ లాగా డే బై డే వర్ధిల్తారు. రాబోయే కాలంలో శామ్యూలుకు సెర్లిన్ పాప మాత్రం కాదు, శాండ్రో పాప, ఆరాధన పాప, చక్కెర పిల్లల పేరెంట్స్ శరీరా పాప, ఇక్కడ ఉన్న చిన్నారి పిల్లల పేరు తెలియదు. అందరు పిల్లలు యేసు ప్రభువులో సత్యములో మనం నేర్పిస్తే డేవిడ్ లాగా డే బై డే వర్ధిల్తారని అక్కడ రాయబడి ఉంది. డేవిడ్ మాత్రం ప్రాపసీ కాదు, మనందరికీ, మన పిల్లలకి, మనకి మన పిల్లలకి అదే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాసి పెట్టారు. హల్లెలూయా. రైటియస్ పర్సన్ లిస్ట్ లో మనం ఉన్నాము, మన పిల్లలు ఉన్నారు. ఎందుకంటే మనం కాలేజీలో బైబిల్ కాలేజీకి వెళ్ళి చదివాము కదా. సెర్లిన్, శాండ్రో పాప, ఆరాధన పాప, శామ్యూల్ అలా కాదు, తల్లి గర్భములే బైబిల్ కాలేజీ. మమ్మీ డాడీ ఎంత వాక్యం విని ప్రార్థన చేసుకొని వాక్యం విని అంత వాక్యం మన గర్భసంచరికి వెళ్ళి సెర్లిన్ పాప, శామ్యూల్ బాబు వాక్యం విన్నారు. బైబిల్ కాలేజీ, స్టొమకే బైబిల్ కాలేజీ దేవుడే నేర్పించారు. మన అలా కాలేజీలో వెళ్ళి చదివాము. మన కాలేజీ బైబిల్ కాలేజీ వెళ్ళి చదివి అయ్యగారు కూడా గోవా బైబిల్ కాలేజీ చదివి అని చెప్పారు. హల్లెలూయా. చదివి మనం నేర్చుకున్నాము. హల్లెలూయా. శాండ్రో పాప, ఆరాధన పాప, సెరీనా పాపవా, సెరీనా పాప, శామ్యూల్ బాబు, దెబోరా, సెర్లిన్ అందరూ తల్లి గర్భంలో బైబిల్ కాలేజ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పుడు కూడా కొంగిలేటి సదారావు గారు అయ్యగారు అప్పుడప్పుడు వాట్సాప్ ఆడియో వాయిస్ లో పాటలు పాడి నాకు పంపిస్తారు. ఆయన 10 years గ్యాప్, చాలా మిరాకిల్ బేబీ. అయ్యగారితో నేను మాట్లాడినప్పుడు చెప్తారు 10-12 years గ్యాప్ అమ్మా. నీ తమ్ముడు 15 years. వావ్, మిరాకిల్ బేబీ. సదారావు గారు కూడా మిరాకిల్ బేబీ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఇలాగా వండర్స్, మిరాకిల్స్ జీవమణి అమ్మ గారు, సుశీలమ్మ గారు, యేసు భక్త అయ్య గారి లైఫ్ లో అన్ని జరిగిందే మనం సాక్షిగా చెప్పాలి. అందుకే సాక్షిని మనం ఎవరాలు ఉన్నారా అని అడుగుతాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. రైటియస్ పర్సన్ లిస్ట్ లో ఉన్నాము. నెక్స్ట్ వాగ్దాన బిడ్డలు అంటే ఇశ్రాయేల్ కాదు, మనమే వాగ్దాన బిడ్డలు. అది బైబిల్ అకార్డింగ్ టు బైబిల్ సేస్. రోమన్స్ తీయండి సార్, ఫైనల్ వచ్చేసాను. రోమనికి రాసిన పత్రిక, దేవుని సంగమా, దేవుని మాట చక్కగా వినండి. రోమనికి రాసిన పత్రిక, తెలుగు రాదు, 9వ అధ్యాయం. రోమనికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 4, 5, 6, 7, 8 వరకు చదవండి. 4 to 8 వరకు చదవండి. కొంచెం గట్టిగా చదవండి అమ్మా, గొంతు బెదిరిపోవాలి, రూమ్ అందరాలి. గట్టిగా ఎవరు చదువుతారు? అక్కడ రికార్డు కూడా అవ్వాలి, వీడియో. గట్టిగా అయ్యారు మీరు చదవండి, మీ వాయిస్ సూపర్ హిట్. చదవండి. రోమనికి రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమనికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 4 to 8. మీరు ఇశ్రాయేలీయులు వ్రతపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానములు, అర్చనాచారాదులను, వాగ్దానములను వారు శరీరము ఈయన సర్వాధికారైన దేవుడు ఎందు నిరంతరము స్తోత్రాదులైన. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు.
ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కాదు. ఆ, అబ్రహాము సంతానమైనది మాత్రం చేత ఇస్సాకు వలనైనదే నీ దయచేసి సంతానం. వినండి అయ్యర్ వన్స్ మోర్ ఎట్టాలు వచ్చిన ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కాదు కాదు. వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానం అని అర్థం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు శామ్యూలు, సెర్లిన్ పాప, ఆరాన పాప, సెరీనా పాప, ఇవాన్ పేరు తెలియదమ్మా, క్షమించండి. సెర్లిన్ పాప, శామ్యూలు, శాంట్రో, ఆరాన పాప, భవ్య పాప, అందరు పిల్లలు వాగ్దాన బిడ్డలు. హల్లెలూయా, దేవునికి మహిమ. చప్పట్లు కొట్టరా, విసిల్ కొట్టాలి. ఇది చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇది వాగ్దాన బిడ్డలు. ఇశ్రాయేల్ కాదు, మనమే ఇశ్రాయేలు. హల్లెలూయా, బైబిల్ చెప్తుంది, నేను చెప్పలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగా పిల్లలు ఏదో పెంచాలి. 3వ యోగం 2వ వచనం ఏం చెప్తుంది? అయ్యా 3వ యోగం 2వ వచనం అందులో పెంచితే ఈ బ్లెస్సింగ్ ఎలా వస్తుంది? 3వ యోగాను 2వ వచనం, నా పిల్లలు సత్యములో ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొని ఓడుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుతుంది. నా పిల్లలు సత్యమును అనుసరించి, అది 3వ వచనమా 2వ వచనమా? 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఎదురు సంతోషం మన పిల్లలు సత్యములో, ఆరాధనలో, ప్రేయర్ లైఫ్ లో వర్ధిల్లాలి. అందులో వర్ధిల్తే మనకు ఆనందం, మన పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంతోషం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. మెయిన్ మెసేజ్ వెయిటింగ్ లో ఉంది. ఇంకొక 2 పల్లవి పాడి ముగింపు చేస్తాను. హల్లెలూయా, అయిపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. మొదటి దినవృత్తాంతాలు 12:22 శామ్యూయేలుకి ప్రాఫెసీ, అది దేవుడిచ్చిన వాగ్దానం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.